Ali Imran. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. آية نمبر 47. قالت رب أنا يكون لي ولد ولم يمسسني بشر قال كذلك الله يخلق ما يشاء قال كذلك الله يخلق ما يشاء إذا قضى أمرا فإنما يقول له كن فيكون. ఆయత్ నంబర్ 47. ఆమె, నా ప్రభు, నాకు పిల్లవాడు ఎలా పుడతాడు? నన్ను ఏ మనిషి తాకనేలేదే అని అన్నది. అలాగే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరినది పుట్టిస్తాడు. ఆయన ఏదైనా పనిని సంకల్పించుకుని అయిపో అని అంటే చాలు, అది అయిపోతుంది అని దైవదూత ద్వారా సమాధానం లభించింది. పిల్లవాడు పుడతాడన్న వార్త నిన్ను ఆశ్చర్యంలో ముంచెత్తి ఉండొచ్చు, కానీ దేవుని శక్తి సామర్థ్యాల ముందు ఇదేమీ కష్టకార్యం కాదు. భౌతిక ప్రాకృతిక విధానానికి విరుద్ధంగా కూడా ఆయన ఏదైనా చేయగలుగుతాడు. అయిపో అన్న ఒక్క మాటతో తాను తలచిందల్లా చేస్తాడు. ఆయత్ నంబర్ 48. وَيُعَلِّمُهُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ وَالْإِنْجِيلَ. ఆయత్ నంబర్ 48. అల్లా అతనికి అక్షర జ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాత్, ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు అని కూడా దైవదూతలు తెలిపారు. ఇక్కడ అరబీలో కితాబ్ అని వచ్చింది. కితాబ్ అనే పదం ఇక్కడ వ్రాత అన్న అర్థంలో తీసుకోబడింది. లేదా తౌరాత్, ఇంజీలు గ్రంథాలతో పాటు మరేదైనా గ్రంథజ్ఞానం దేవుడు ఆయనకు వసగాడని దాని భావం కావచ్చు. కుర్దుబీ లేక తౌరాత్, ఇంజీలు పదాలు మూలంలో వచ్చిన అల్ కితాబ్, అల్ హిక్మత్ అనే పదాలకు తాత్పర్యం కావచ్చు. ఆయత్ నంబర్ 49. ورسولا إلى بني إسرائيل أني قد جئتكم بآية من ربكم أني أخلق لكم من الطين كهيئة الطير فأنفخ فيه فيكون طيرا بإذن الله وأبرئ الأكمه والأبرص وأحيي الموتى بإذن الله وأنبئكم بما تأكلون وما تدخرون في بيوتكم إن في ذلك لآية لكم إن كنتم مؤمنين. ఆయత్ నంబర్ 49. ఇంకా అతను ఇశ్రాయేలు వంశీయుల వైపుకు ప్రవక్తగా పంపబడతాడు. వారిని ఉద్దేశించి ఆయన ఇలా అంటాడు, నేను మీ వద్దకు మీ ప్రభువు దగ్గర నుంచి సూచనను తీసుకువచ్చాను. నేను మీకోసం పక్షి ఆకారం ఉన్న ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఊదుతాను. అది దైవాజ్ఞతో పక్షి అవుతుంది. ఇంకా నేను దైవాజ్ఞతో పుట్టి గ్రుడ్డిని, కుష్టు రోగిని బాగు చేస్తాను, మృతులను బతికిస్తాను. మీరు తినే వాటిని, మీరు మీ ఇండ్లలో నిలువ చేసి ఉంచిన వాటిని గురించి కూడా చెబుతాను. మీరే కనుక విశ్వసించేవారైతే ఇందులో మీ కొరకు గొప్ప సూచన ఉంది. అకుల్లుక్ లకుం, నేను మీ కొరకు సృష్టిస్తాను. ఇందులో అకులుక్ అన్న పదం సృష్టిస్తాను అన్న భావంలో చెప్పబడలేదు. ఎందుకంటే సృష్టించేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. అందులో సందేహానికి ఆస్కారమే లేదు. ఇక్కడ ఈ పదం ఉసవ్విరు అంటే బాహ్య రూపాన్ని మలుస్తాను, ఒక్కద్దిరు తయారు చేస్తాను అన్న భావంలో మాత్రమే ఉపయోగించబడింది. ఖుర్తుబీ దైవాజ్ఞతో బి ఇజ్నిల్లాహి అన్న పదం 2 సార్లు చెప్పబడడం గమనార్హం. దీన్ని బట్టి బోధపడేది ఏమంటే దైవత్వపు గుణాల్లో, అధికారాలలో తనను భాగస్వామిగా ఎవరూ ఊహించుకోరాదని, తాను కేవలం ఒక దాసుడు మరియు ఒక ప్రవక్తనేనని ఈసా అలైహిస్సలాం చెప్పదలిచారు.
తన ద్వారా జరుగుతున్నదంతా ఒక మహిమాన్విత్వం మోజేజ మాత్రమే. అది దైవాజ్ఞతోనే జరుగుతుంది. అందులో నా గొప్పతనం ఏమీ లేదు అని కూడా ప్రవక్త ఈసా అలైహిస్సలాం స్పష్టపరచదలిచారు. ఇబ్నే కసీర్ ఇలా అంటున్నారు, అల్లా ప్రతి ప్రవక్తకు అతని కాలపు స్థితిగతులను బట్టి కొన్ని మహిమలు ప్రసాదించాడు. ఆ ప్రవక్తను ప్రజలు సత్యవంతుడుగా ఔన్నత్యం గలవాడిగా నమ్మాలన్నదే దాని అసలు ఉద్దేశం. దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం కాలంలో ప్రజల్లో చేతబడి ప్రభావం విపరీతంగా ఉండేది. మంత్ర విద్యలు కనికట్లు పెచ్చురిల్లాయి. కానీ అల్లా ఆయనకు అత్యంత శక్తివంతమైన మహిమను ప్రసాదించేసరికి దాని ముందు మాంత్రికుల మంత్రతంత్రాలన్నీ పటాపంచలైనాయి. దాంతో హజరత్ మూసా అలైహిస్సలాం సత్యవంతుడైన ప్రవక్త అని తేటతెల్లం అయిపోయింది. మంత్రగాళ్ళు సైతం ఈ విషయాన్ని ఒప్పుకొని మూసా అలైహిస్సలాం విశ్వసించారు. అదేవిధంగా హజరత్ ఈసా అలైహిస్సలాం కాలంలో వైద్యం, వ్యాధి నివారణ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అందుకే మృతుడిని బతికించే, పుట్టి గ్రుడ్డికి చూపును ప్రసాదించే, కుష్టి రోగిని నయం చేసే మహిమలు దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాంకు వసగబడ్డాయి. ఆ కాలపు వైద్య నిపుణులు ఎవరూ ఈ అద్భుతాలు చేయలేకపోయేవాడు. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం కాలంలో సాహితీ విలువలకు, తేనెలులికే తేటమైన కవిత్వానికి అమితమైన ప్రాముఖ్యత ఉండేది. అందుచేత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు దివ్య ఖురాన్ వంటి మనోహరమైన శైలితో కూడుకున్న అత్యుత్తమ సాహితీ ప్రమాణాలు కలిగి ఉన్న ఉద్గ్రంథం ప్రసాదించబడింది. అటువంటి గ్రంథాన్ని ప్రపంచంలోని గొప్ప సాహితీవేత్తలు, మహాకవులెవరూ ఇప్పటి వరకు రచించలేకపోయారు. మరెప్పటికీ ఇలాంటి కృతిని సమర్పించలేరన్నది సత్యం. ఇబ్నే కసీర్. Ayat number 50. وَمُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيَّ مِنَ التَّوْرَاةِ وَلِأُحِلَّ لَكُم بَعْضَ الَّذِي حُرِّمَ عَلَيْكُمْ وَجِئْتُكُم بِآيَةٍ مِّن رَّبِّكُمْ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ. ఆయత్ నంబర్ 50. ఇంకా నేను నాకు పూర్వం అవతరించిన తౌరాత్ గ్రంథమును ధ్రువపరుస్తున్నాను. మీ కొరకు నిషేధించబడిన కొన్ని వస్తువులను ధర్మసమ్మతం గావించడానికి కూడా నేను వచ్చాను. ఇంకా నేను మీ వద్దకు మీ ప్రభువు సూచనను తీసుకువచ్చాను. కనుక మీరు అల్లాహకు భయపడండి, నాకు విధేయత చూపండి. ఆ వస్తువులు ఎందుకు నిషేధించబడ్డాయన్నది ప్రశ్న. బహుశా దేవుడు వారిని శిక్షించే ఉద్దేశంతో కొన్ని వస్తువులను వారికై హరాం, నిషిద్ధంగా ఖరారు చేసి ఉండవచ్చు. లేదా ధర్మశాస్త్రాన్ని దైనందిన జీవితానికి అన్వయింపజేయడంలో వారి విద్వాంసుల వల్ల జరిగిన పొరపాటు మూలంగా ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు. అలాంటి పొరపాటు బహుశా హజరత్ ఈసా అలైహిస్సలాం సరిదిద్ది వాటిని తిరిగి ధర్మసమ్మతంగా ఖరారు చేసి ఉండవచ్చు. ఇబ్నే కసీర్.